మీరు ఎమ్మెల్యేగా నాని గారిని చూడాలనుకున్నారా, చందు గారిని చూడాలనుకుంటున్నారా? సంటి గారిని చూడాలనుకుంటున్నాను. సంటి గారు ఇదివరకే అయ్యాం కానీ ఇప్పుడు కన్నా అభివృద్ధి ఏమి లేదు అసలు మున్సిపాలిటీ కాడ. ఇప్పుడు వరకు ఏం చేయలేదు ఆయన కాడ. మన ఏలూరు జిల్లాలో చుట్టుపక్కల కూడా ఎక్కడ ఏం మున్సిపాలిటీ పని అన్నది ఏమీ చేయలేదు ఆయన. వాళ్ళని చేశారంటే ఏం చేశాడు? అభివృద్ధి ఏమి లేదు. నేను అభివృద్ధి బాగా చేశాను, నేనే గెలుస్తాను అని అంటున్నారు. అనుకుంటారు, 1,00,000 మంది అనుకుంటారు. ఎవరికట్లా రాజకీయ వచ్చిన వాళ్ళు గెలిచేస్తాను అన్నాడు. పని చేసి చూపించాలి కదా, చూపిస్తే దానికి గారికి ఎంత మెజార్టీ రావచ్చు అంటారు? మరండి ఐడియా లేదా ఎంత మెజార్టీ వస్తున్నాం. అంటే గెలుతారో అని అనుకుంటున్నాం మేము. రోడ్ల వ్యవస్థ ఎలా ఉందండి? రోడ్డు ఎక్కడ బాగలేదండి అసలు. ఏ రోడ్డుకి వెళ్ళినా సరే బాగాలి. ఇక్కడే కాదు, మన ఏలూరు జిల్లానే కాదు, చుట్టుపక్కల కైకలూరు రోడ్లోకి వెళ్ళినా అట్టయినా మరీ దారుణం. ఆ ఉండి రోడ్డు వెళ్తే ఉండి రోడ్డు దారుణం. ఎటు చూద్దామన్నా దారుణంగా ఉంది రోడ్లు. ఎక్కడ బాగాలే రోడ్లు. అంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబుతో కలవటాన్ని మీరు ఎలా చూస్తారు? పర్లేదండి, మంచి పని చేస్తే ఏదైనా మంచిదే కదా. ఇప్పుడు ఈయన వచ్చాడు, ఈయన చేసాడా? ఏమీ చేయలే. ఏదో ఆటోలు డబ్బులు వేసాడు అన్నాడు. వేసాడు డబ్బులు, కొంతమందికి వేసాడు, కొంతమందికి వేయలేదు. మీకు రాలేదండి? మాకు రాలేదండి. నాకు అయితే 2 సార్లు వచ్చినాయి, కానీ డబ్బులు ఇప్పుడు వరకు పడలేదు. కొంతమందికి పడినాయి, కొంతమంది పడలేదు. పడిన వాళ్ళు ఏంటంటే పడినాయి అని చెప్పుకుంటున్నారే కానీ పడలేదని చెప్పుకోవట్లేదు కదా. అట్లా ఏంటంటే మళ్ళీ ఇప్పుడు మనం చేయలేదన్న పడలేదన్నారు అనుకోండి, వాడిని ఏదైనా చేస్తారా అని ఈ అధికారం వెళ్ళదు. ఇది వరకు ఉన్న అధికారంలో ఎలాంటి పనులు ఎప్పుడూ లేవు. ఈడు వచ్చిన కాడి నుంచి మరీ దారుణం అయిపోయింది ఎవడకాడే. అంటే చంద్రబాబు గారికి 175కి ఎన్ని సీట్లు వస్తాయంటారు? 170 అంటే ఐడియా లేదు ప్రస్తుతానికి ఎన్ని వస్తాయో. అంటే చంద్రబాబు దగ్గర నుండి మీరు ఎటువంటి అభివృద్ధి కోరుకుంటున్నారు? అభివృద్ధి ఆయన వస్తే జాబులు ఉన్న వాళ్ళకి మంచిది. ఆయనకి జాబులు వస్తాయి వాళ్ళకి ఇన్ని ప్రస్తుతానికి. ఇప్పుడు చదువుకోలేదు, ఇంటర్ చదువుకున్న వాళ్ళు ఉన్నారండి చాలామంది. ఆటోలు తోలుకుంటున్నారు చాలామంది. ఇంకా దానికన్నా ఎక్కువ చదువుకున్నారు, దానికన్నా ఎక్కువ చదువుకుని ఉన్నారు వాళ్ళు కూడా ఆటో తోలుతున్నారు. ఇప్పుడు ఇక్కడ ఉంది మున్సిపల్, మనది డ్యూటీ మిల్లు ఉంది. డ్యూటీ మిల్లు మూసిపాడేసాడు. అది గవర్నమెంట్ ఫామ్ చేయవచ్చు కదా. మరి దాంట్లో జాబ్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళందరూ ఏమైపోయారు? వాళ్ళందరూ ఆటోలు తోలుకుంటున్నామా, పనులు చేసుకుంటున్నామా? ఏముంది? ఆడు వచ్చిన కానీ ఏమీ చేయలేదు అసలు ప్రస్తుతానికి. ఒక రోడ్డు కుదరలేదు అసలు. ఎటు వెళ్దామని ఏదో ఒకటి ఇరిగిపోతాయి. వాడు నా 10,000 వేసాను అన్నాడు. 10,000 ఏ మూలకొత్త తీయండి, అవి ఇరిగిపోతాయి. వీళ్ళు ఎంత అవుతుంది అనుకున్నావు చెప్తుంటే? టైర్ వచ్చి 2,500 రూపాయలు. ఆ యాల్స్లు ఇరిగిపోతే ఎంత ఎంత అవుతుంది? బోల్డ్ చూడండి ఒకసారి. బయట చుట్టుపక్కలలోకి వెళ్ళి అభివృద్ధి చేశానంటే ఏ అభివృద్ధి చేసాడు? ఏ అభివృద్ధి చేయలేదు. అది ఒక రోడ్డు కుదురుగా చేయలేదు. ఇప్పుడు ఎలక్షన్ వస్తుందని చెప్పేది అంత పోసేస్తే అయిపోయిందా? మొన్నటి వరకు ఏం పీకారు, ఇప్పుడు ఏం పీకుతున్నారు వచ్చి? అట్లా ముందు దాగే కూడా ఉన్నాడు. ఎలాంటి ఉంది ఇప్పుడు? ఇలా ఇదివరకు మ్యాన్షన్ వచ్చి 120 రూపాయలు క్వార్టర్. అది ఇప్పుడు అదే అంత 220 రూపాయలు. అలా ఆ సీప్ క్వార్టర్ 50 రూపాయలు ఉన్నది 150 రూపాయలకి. 100 రూపాయలు పెంచి పెరిగింది ఈడెక్కినాక. అంటే చంద్రబాబు ఇవన్నీ మారుతాయి అంటారా? మారుతాయండి, కంపల్సరీగా మారుతాయి. అప్పుడు ఆయిల్ రేటు, ఇప్పుడు చంద్రబాబు అయ్యి ఉన్నప్పుడు ఆయిల్ రేట్ ఎంత ఉంది? 70 రూపాయలు ఉంది, 75 రూపాయలు ఉంది. ఇప్పుడు ఎంత అండి? 110 రూపాయలు, 105 రూపాయలు ఉంది ఆయిల్ రేట్. ఇవాళ నిన్నకాక మొన్న 2 రూపాయలు తగ్గించారు అంతే. ఆ 2 రూపాయలు తగ్గిస్తాం ఎందుకు? తగ్గిపోతాం ఎందుకు? ఏముంది దాంట్లో తగ్గిస్తాకి? మరి ఆ రేటున అప్పుడేదో మేము చేసేస్తానని చెప్పి అప్పుడు రాజకీయంగా వచ్చేప్పుడు జగను పక్క రాష్ట్రం వాడికి ఏమో ఆయిల్ రేటు తక్కువ ఉంది, మన రాష్ట్రం ఏంటో అన్నది. ఇప్పుడు ఈడెక్కినాక పక్క రాష్ట్రం వరకు ఎట్ట ఉంది, మన రాష్ట్రం ఎట్ట ఉంది? వాళ్ళకన్నా దారుణంగా ఉంది మనం. ఇప్పుడు 100 రూపాయలు పెంచాడు, ఆడెక్కినాక 100 రూపాయలు పెంచాడు. ఏముంది? అప్పుడు కిరాయిలు ఉన్నాయి, ఇప్పుడు కిరాయిలు లేవు, అప్పుడు కిరాయిలు లేవు. మరీ దారుణం. ఈడెక్కినాక మరీ దారుణం. బస్సులు వేసాడు. ఎక్కడండి? ఇబ్రహీంపట్నం ఎక్కడ ఉంది? హైదరాబాద్ దగ్గర ఇబ్రహీంపట్నం కాడి నుంచి ఏలూరుకి బస్సు. లూజ్వేడు, గుడివేడ, మచిలీపట్నం బస్సులు మొత్తం ఇదే రోడ్లోకి. ఆటో కూడా తోలుకుంటే ఆస్కారం కూడా లేదు. పొద్దున అన్నగా తెల్లారి గట్ట వస్తే ఇప్పుడు ఒక ట్రిప్పు కూడా వేయలేదండి. ఇప్పుడు ఏలూరు జంక్షన్ వెళ్తే ఏమన్నా ట్రిప్పు పడుతుంది, ఏమైతే లేదు. అట్లా ఉంది దారుణం. అంటే ఫైనల్గా 2024లో సీఎంగా చంద్రబాబు గారిని చూడాలంటారు? చూడాలి. ఆయన వస్తేనే బాగుంటుందండి, లేకపోతే అనవసరం వేస్టే కానీ.